వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బవి వ్లాగ్స్. సో ఈ రోజు నేను ఇంతకు ముందు బ్లాగ్లో చెప్పినట్టుగా మన సంక్రాంతి సంబరాలు ఇంకా అవ్వలేదు. ఒక ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ బ్లాగ్ మీకోసం రాబోతుంది. సో మరి పతంగులు లేకుండా సంక్రాంతి సంబరాలు ఎలా ఫినిష్ అవుతాయి చెప్పండి. ఈ రోజు మనం పతంగులు ఎగరైపోతున్నాం అనమాట. మరి నాతో పాటు మన గ్యాంగ్ అందరినీ చూడాలనుకుంటున్నారా? నేను ఎవరెవరం కలిసి పతంగులు ఎగరైపోతున్నాం మీరు చూస్తారా? లెట్స్ గో. A few moments later. చేయాలి మనం ఇప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇది 6 ఇంచులు ఉంటుంది బ్రో. ఇక్కడ నుంచి 3 ఇంచులు వేసుకో. నీకు చెప్తాను ఏం బ్రో మర్చిపోయా. నువ్వేమో బాటిల్ ఎత్తేసి బిల్డప్ కొట్టావు, ఆయన సన్ స్క్రీన్ పూస్తాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ కూర్చుని ఇంకా కైట్లు ఎగరేయకుండా? కైట్లు ఎగరేయాలంటే ముందు కన్నాలు పెట్టాలి, అది పెద్ద ప్రాసెస్ ఉంటుంది. లాస్ట్ మినిట్ లో వచ్చి చూడు ఇలాగ అంటే కాదు, దాని వెనకాల ఇంత ప్రాసెస్ ఉంటుంది, పని చేయాల్సి ఉంటుంది. నీకేం తెలుసు? ఫిజిక్స్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చాలా ఉంటాయి. ఆడు కైట్ మాస్టర్. కైట్లు కూడా మాస్టర్ ఉంటాడు. మావాడు కైట్ ఎగరేస్తే మెడల్ దిగిపోతాయి తెలుసా బ్రో. నువ్వు పెట్టు బ్రో, చాలా తక్కువ అంచనా వేస్తుంది. ఇప్పుడు కనీసం కైట్ 100 మీటర్లు ఎగరాలి. నువ్వు పెట్టు బ్రో. పెడుతున్నా చూడు. తీసుకోవాలి క్యాలిక్యులేషన్ తీసుకొని ఇక్కడ నుంచి 3 ఇంచులు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీనికి ఎక్కడో కన్నం పెట్టుకొని తాడు కట్టి. కైట్ మాస్టర్ నువ్వు చెప్పు, నాకెందుకు ఆయన కైట్ మాస్టర్. ఓకే ఇప్పుడు ఇలా ఉంది కదా, రచ్చ చేయాలి అంతే. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? మెల్లగా ఎలా పడితే అలా చేయొద్దు దాన్ని. కైట్ మాస్టర్ ఎంత లీడ్ చేసినా ఇప్పుడు చూడు పతంగ లెక్కలు చూడు అలా కరెక్ట్ గా ఉన్నాయి. ఇలాగా చుట్టూ తినేది చాలు. అది కైట్ మాస్టర్ పనితనం. అదేంటి నేను మంచి మంచి తెచ్చా కదా, అలా తెగిపోయింది ఏంటి? ఎంత మంచి దారం తెస్తే అందులో తగ్గిపోద్ది. నువ్వు తెచ్చింది బొగడో దారం భయ్యా, బట్టలు కుట్టుకునే దారం తీసుకొచ్చావు. లైట్ లాగితేనే తెగిపోయింది. నువ్వు మళ్ళీ కైట్ మాస్టర్ అలా జరగకూడదు. ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వదులు, నేను ఇస్తాను, మరి నేర్పిస్తాను నేను. సరే ఇప్పుడు మీకు నేను కొన్ని డిస్క్లైమర్స్ ఇవ్వబోతున్నాను. మనం ఇంత ఎండలో నల్లబడకుండా ఉండటం కోసం సన్ స్క్రీన్లు గట్రా రాసుకోవాలి. దాని తర్వాత మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండటం కోసం మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు, జ్యూసులు, థమ్సప్లు, కోకులు ఇలాంటివన్నీ పక్కన పెట్టుకుంటే తాగుతూ ఉండొచ్చు కొంచెంసేపటికి. లేదు అంటే కళ్ళు తిరిగి పడిపోతాం. దాని తర్వాత మనము మళ్ళీ నల్లబడకుండా ఉండటం కోసం అంబ్రెల్లాలు గట్రా వాడుతూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు పైకి చూడకుండా ఉంటే ఇదిగో నేను ఇందాక చెప్పింది ఇదే కైట్ మాస్టర్. వీడికి ఏం చేయాలో నాకు తెలుసు, నేను తీసుకొస్తాను. నాకు పరువు తీసావు కదరా కైట్ మాస్టర్. ఇలా పడిపోయి పోయావా? గుండె కొట్టుకోవట్లేదు నిజంగానే. కైట్ మాస్టర్ ఈ రెస్పాన్సిబిలిటీ నాదిరా. ఏం తెచ్చావు? ఆగు చెప్తా. ఇది నిమ్మకాయ అలా పెట్టాలి. దాని తర్వాత ఈ ఉప్పు ఇలా పోయాలి.
చెప్పేదా మాస్టర్ ని బతికించిన మహానుభావురాలు అమ్మ. మరి ఆ మాత్రం ఉంటది. ఏంటి సైనడ్ లా ఉంది? ఇది కర్రీ సైనడ్ లా. అది మా దీనికి ఏం తక్కువ లేదు. లేకు, పద. థాంక్స్ బ్రో. టడా. కైట్ మాస్టర్. కైట్ మాస్టర్. అంతోటి కాదు, కైట్ తో ఉండదు. కైట్ మాస్టర్ వేస్తాడు ఆగు. అబ్బో. కైట్ కూడా వచ్చాడు. చూడు చూడు. అమ్మో అమ్మో. ఏ పైన ఇంకోటి ఎగురుతుంది చూడండి, దానికంటే దాటాలి. డిస్క్లైమర్. సో ఇలాంటి ఎత్తులెక్కి మనం గాలిపటాలు ఎగరేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలాగా అమ్మాయిలు ఎగరేస్తున్నట్టయితే హీల్స్ అవి వేసుకోవటం తగ్గించండి. ఎందుకంటే పొరపాటున స్లిప్ అయితే ఓకే, పొరపాటున స్లిప్ అయితే మన చేతుల్లో ఏమీ ఉండదు. అలాగే ఆ పైకి ఎగరేస్తున్నప్పుడు ఏదైతే ఉందో ఆ దారంతో పరిగెత్తకుండా ఉంటే చాలా మంచిది. చెప్పానా? ఇలాగే పడిపోతూ ఉంటారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి ఎత్తులు ఎక్కినప్పుడు. కైట్ మాస్టర్, మాస్టర్ లాస్ట్ వేసుకోవచ్చుగా, చేయదగుద్ది. ఏవాడు ఇన్స్టాగ్రామ్ లో అదే పెట్టుకున్నాడు కైట్ మాస్టర్ అని. వీడు అసలు కైట్ మాస్టర్ అంటావా? నాకు అదే డౌట్. చెప్పరా చెప్పు. ఇన్స్టాగ్రామ్ బయోలో క్రేజీగా ఉంటదని లిప్స్టిక్ స్పాయిలర్, బాండ్ టు బి రూలర్ అన్నట్టు సంక్రాంతి సంబరాలు కదా, కైట్ మాస్టర్ అని పెట్టుకున్నా. అన్నంత మాత్రాన కైట్ మాస్టర్ అయిపోతానా? కరెక్టే, వీడు చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. సరే ఏదో ఒకటి చెప్పి నేను మేనేజ్ చేస్తాను. హాస్పిటల్ బిల్స్ అది కాదు. సో ఈ మాస్టర్ తో పెట్టుకుంటే మనం కైట్లు ఎగరేయలేం కానివ్వండి. సాయంత్రం ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ క్రేజీ ప్లేస్ కి వెళ్తున్నాము. అక్కడ కైట్లు ఎలా ఎగరేస్తామో మీరు కూడా చూసేయండి. ఇప్పుడు చార్మినార్కి వచ్చాను. చెప్పాను కదా ఇంకా మన సంక్రాంతి సంబరాలు అవ్వలేదు అని చెప్పి. సో అందుకే నేనైతే ఇప్పుడు చార్మినార్కి వచ్చేసాను కైట్స్ ఎగరేయడానికి. ఇన్ని కైట్స్ ఉన్నాయంటే ఇక్కడ, మరి మన రచ్చ కూడా చేయాలి కదా, అది కూడా చూడాలి కదా. మరి ఇంకెందుకు లేట్, పక్కన చేసేద్దాం. చార్మినార్లో పతంగులు ఎగరేసి గోల గోల చేసిన తర్వాత పక్కనే ఫేమస్ మహాదేవ్ టెంపుల్ ఉంది అని అంటే అందరం కలిసి దర్శనం చేసుకోవడానికి వచ్చేసాము. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా నాతో పాటు చూసేయండి. పరిపాలయ దేవి విశ్వం ఉమక్షత్రం పరశుంగదేశపునిషం పదబంధనో జదరతిం హస్త ప్రసాన్నాం సేవయే మే సరోజస్థితాం
నేను వెళ్ళి దించేసి వస్తా. ఒకసారి వీడియోకి ఎండింగ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉండవమ్మా హెడ్ మాస్టర్ అని చెప్పుకుంటే ప్రాణాలు పోయేలా ఉన్నాయి. So if you guys like the video, please do like, share, comment and subscribe. హెడ్ మాస్టర్